సో, మొత్తానికి కొన్ని కాలేజీల్లో ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణ కాలేజెస్‌లో. ముఖ్యంగా బీటెక్. ఇక డిప్లొమా ఇంతవరకు స్టార్ట్ అయినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు తెలంగాణ కాలేజీలు రీఓపెన్ కాబోతున్నాయా? ఎందుకంటే ఎక్కడా కూడా హడావుడి లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి రేపు 8వ తారీఖు బహిరంగ సభ అన్నారు. దాని గురించి ఎక్కడా టాపిక్ లేదు. 11వ తారీఖు ర్యాలీలు అన్నారు. దాని గురించి ఎక్కడా టాపిక్ లేదు. అయితే సోమవారం రోజున తెలంగాణలో కాలేజీలు అంటే 10వ తారీఖున మొత్తం ఓపెన్ కాబోతున్నాయా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఎవరో చెప్పారు సార్ మండే రోజున కాలేజీలు ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి అని. సో ఇప్పుడు దాని గురించి నేను చెప్పబోతున్నాను అన్నమాట. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఇంతవరకు తెలంగాణ రీఎంబర్స్మెంట్కు సంబంధించిన ఒక్క రూపాయి కూడా విడుదలైతే కాలేదు. వాళ్ళు చేసిన డిమాండ్. వాళ్ళు ఏమేమి డిమాండ్ చేశారో మనం మాట్లాడుకున్నాం నిన్న వీడియోలో. కానీ ఇంతవరకు ఏది జరగల. అవి జరగాలంటే ఆచరణలో పెట్టాలంటే చాలా క్లిష్టతరం. అయితే అసలు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రణాళికను వేసుకున్నారు. రీఎంబర్స్మెంట్కు సంబంధించిన ఏదైతే ఉందో కమిటీ ఒకటి తయారు చేశారన్నారు కదా. అయితే దానికన్నా ముందు ఒక ఆలోచన చేశారు. ప్రతి సంవత్సరం 2,500 కోట్లు వచ్చేసరికి రీఎంబర్స్మెంట్ చెల్లించే విధంగా ఏదో సరిగ్గా నాకు గుర్తులేదు, పాత వీడియోలో పెట్టినట్టున్నాను. సో ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాంట్లో కూడా చూసుకున్నట్టయితే దాని పరంగా చూసుకున్నా కూడా వీళ్ళు చేసిన డిమాండ్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కుదిరే విధంగా లేవు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ కెరీరు దెబ్బతింటుంది. అయితే ఇక్కడ ఈ ఆన్లైన్ క్లాసెస్ కొంతమంది ఏదో సైలెంట్గా నడిపిస్తున్నారులే కానీ మరి ఈ చర్చలు సఫలమవుతాయని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సోమవారం రోజు నుంచి కాలేజీలు స్టార్ట్ అవుతాయంట కదా అని అంటూ ఉన్నారు. సోమవారం నుంచి కాలేజీలు స్టార్ట్ కావండి. నాకు తెలిసి అయితే ఇంతవరకు దాని గురించి అయితే అలాంటి అప్డేట్ అనేది ఏది కూడా ఇంకా అయితే అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు పలానా రోజున ఓపెన్ చేస్తామని. అయితే మీకు ఈ కాలేజీలకు సంబంధించిన ఓపెనింగ్ డేటు తెలియాలంటే ప్రస్తుతానికి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో వచ్చేసరికి ఈ ఎలక్షన్ హడావుడు జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ హడావుల్లో పడి సో ఇక మిగతా టాపిక్స్ గురించి ఎవరో కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఈ ప్లకార్డులు పట్టుకొని వీళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు. బంద్ జరుగుతూ ఉన్నది. మరి నిన్న బుధవారం రోజు బీఫార్మసీ ఎగ్జామ్స్ జరిగినాయి కదా. మీరు ఎవరన్నా అటెండ్ అయ్యారా నిన్నటి నుంచి? మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఈ పాటికి. సో అటెండ్ అయినట్టయితే కామెంట్ చేయండి. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మండే నుంచి అయితే జరగదండి. ఎందుకంటే అసలు ఎలక్షన్ ఉన్నదే నవంబర్ 11 అంటే మంగళవారం రోజున, అంతే కదా. సో సోమవారం వచ్చేసరికి 10వ తారీఖు. సో ఎలా ఓపెన్ చేస్తారు? ఈ చర్చలు సఫలం అవ్వకుండా ఇప్పుడు కనుక ఓపెన్ చేస్తే వీళ్ళు వీక్ అయిపోతారని చెప్పేసి అందరిలో ఉన్న భావన. అసలు ఆన్లైన్ క్లాసెస్ కొంతమంది కండక్ట్ చేస్తున్నారనే వీక్ అయిపోతారని చెప్పేసి వద్దని కొంతమంది భావన. సో అయితే ఇప్పుడు ఈ కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి? కాలేజీలు నాకు తెలిసి 13వ తారీఖున ఏమన్నా ఓపెన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈ 11వ తారీఖు ఎలక్షన్ అయిపోయిన తెల్లారి వీళ్ళు మళ్ళీ ఏదన్నా హామీ ఇచ్చి మేము పలానా చేస్తాము అని చెబితే గనక ఖచ్చితంగా అయితే ఆ డేట్కి మీకు కాలేజీలు ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ తెలంగాణ ఫెడరేషన్ వాళ్ళు చూసినట్టయితే ఇట్లాంటి పరిస్థితులు అయితే ఇప్పట్లో నాకైతే కనపట్లేదండి. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇళ్లలో కూర్చున్నారు కదా. సో వీళ్ళు పెట్టిన టైం ఏమో 10 నెలలు 500 కోట్ల లెక్క, దానికన్నా ముందు 5,000 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు జరిగాను. సో అందుకనే నేను అనుకునేది ఏంటంటే ఓపెన్ అయితే ఇప్పుడు చెప్పిన డేట్కి ఓపెన్ అవుతాయండి. లేకపోతే ఇది వచ్చే వరకు ఖచ్చితంగా అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు.
ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, నోటిఫికేషన్లు ఇచ్చేవాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తారు. ఇది గవర్నమెంట్కి సంబంధం లేని విషయం, గవర్నమెంట్ కాలేజెస్కి అంటే గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కాలేజీలకు సంబంధం లేని విషయం కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఫంక్షన్ అవుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలకు ఫంక్షన్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్లు బహిష్కరించారు. అసలు ఇప్పటికే ఆ బీఫార్మసీ వాళ్ళని ఏం చేస్తారని ఎవరికీ అర్థం కాక తలకాయలు బిక్కుంటున్నారు స్టూడెంట్స్. సో ఇప్పుడు వచ్చేసరికి నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఇది రాంగ్ స్టెప్ లాంటిది అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత ఏమైనా చేస్తుంటే బాగుండేదని చెప్పేసి, అది కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులు వదులుతారన్న నమ్మకం అయితే ఎవరిలో కూడా ఏ పంతానా కూడా లేదు. సో ఎలక్షన్ అయిన తర్వాత అయితే ఎంతో కొంత రిలీజ్ చేసేసేసి అప్పుడు ఏదన్నా మామూలుగా అంటే ఇక అర్థం అదే కదా, డబ్బులు ఇస్తే ఏదో ఒకటి చేయండి, అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి మొన్న అన్నారు కొంతమంది అధికారులు. ఓకేనా? సో ఇక ఏదో ఒకటి చేసేసి అప్పుడు ఏమైనా ఓపెన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది తప్ప అప్పటి వరకు కూడా ఏది కూడా ఓపెన్ కాదు నాకు తెలిసి. ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే వెళ్తాను. థ్యాంక్ యూ.